ఏడిపోతు నువ్వు? నువ్వు పెళ్ళైన కొత్తలో ఏమన్నావు? ఏమన్నా? వారానికి ఒకసారి సినిమాకి తీసుకోతా అన్నావు, 2 రోజులకు ఒకసారి షాపింగ్ తీసుకోతా అన్నావు. ఇప్పుడు ఏమైనా చేస్తున్నావా? నేను చెప్పిన మాట ఏమైనా వింటున్నావా? సరే ఇప్పటి నుంచి ఇంటది ఇద్దా పోదా. ఈ రోజు నుంచి నేను చెప్పినట్టు చేస్తావా? చెప్పినట్టు చేస్తానే. వారానికి ఒకసారి సినిమాకి తీసుకోతావా? తీసుకోపోతా. 2 రోజులకు ఒకసారి షాపింగ్ తీసుకోతావా? తీసుకోపోతా. నేను ఏది చెప్తా అది చేస్తావా? మొత్తం చేస్తానే దా. అయితే ఫస్ట్ నువ్వు మొత్తం మందు బంద్ చేయాలి. పో పో మీ ఇంటికి పో. ఏమే ఇంట్లో 5,000 ఉండే తీసినావా? ఆ? ఇంట్లో 5,000 ఉండనే తీసినావా? వినబడతలే. ఇంట్లో 5,000 ఉండే తీసినావా? నువ్వు ఒకసారి ఇక్కడ కూసో. నువ్వు నిన్న రాత్రి 3 గంటలకు వాట్సాప్లో ఎవరితోటి మాట్లాడినావు? నువ్వు నిన్న రాత్రి 3 గంటలకు వాట్సాప్లో ఎవరితోటి మాట్లాడినావు? అరే నిజంగానే వినబడతలేదే. బావా ఒకసారి నీ ఫోన్ ఇయ్యి, మా అమ్మలోకి ఫోన్ చేసుకొని ఇస్తా. మొన్ననే రీఛార్జ్ చేసినా కదనే, నీ దాంట్లోకి చేయపోయాను. నా ఫోన్ నుంచి అయితే స్విచ్ ఆఫ్ వస్తుంది, నీ ఫోన్ నుంచి చేద్దామని. వందనాలమ్మా అమ్మా వందనాలమ్మా. బావా బావా ఒకవేళ నేను పుట్టలేదనుకో, అయినా కూడా నా మీద లవ్ ఇట్లనే చూపిస్తావా? చెప్పు చెప్పు. వందనాలమ్మా అమ్మా వందనాలమ్మా. హాయ్ ఫ్రెండ్స్, మేము చాలా పేదోళ్ళం ఫ్రెండ్స్. ఎట్లా అయినా సపోర్ట్ చేసి మమ్మల్ని బిగ్ బాస్కి పంపించండి ఫ్రెండ్స్. చెప్పు. అవును ఫ్రెండ్స్, ప్లీజ్ మమ్మల్ని సపోర్ట్ చేసి బిగ్ బాస్ పంపించండి ఫ్రెండ్స్. బిగ్ బాస్ కాకపోయినా కనీసం బతుకు జట్ కబడ్డీ కన్నా పంపించండి ఫ్రెండ్స్. ఇంకో టార్చర్ తట్టుకోలేక ఉంటున్నా. 10 నిమిషాలలో వస్తా అని పోయి 1 గంటన్నర అవుతుంది, ఇంకా రాని వచ్చినాక చెప్తా. ఎప్పుడు వస్తున్నావు? ఇది ఎక్కడిది? అంటే కోటర్ తాగితే చీర గిఫ్ట్ ఇస్తా అన్నారే, అందుకే లేట్ అయింది. ఆ విషయం చెప్పొచ్చు కదా బావా ఫోన్లా. నువ్వు ఏడే పని ఇచ్చినవే. ఇంకో కోటర్ తాగితే మేకప్ కిట్ కూడా ఇస్తా అన్నారు. ఇంకా హాఫ్ తాగితే ఇంకా 2 చీరలు ఇస్తా అన్నారు నాకు. ఇక నువ్వు ఊకే ఫోన్ చేసేసరికి వచ్చేసిన. అవునా? అయితే మేకప్ కిట్ 2 చీరలు తీసుకొని రా పో. సరేలే మరి, లేట్ అయితే ఏం కాదుగా. ఏం కాదు పో, చీరలు మర్చిపోకు. బావా గుడికి పోయేద్దాం పారాదు? ఇప్పుడు గుడికి ఎందుకే? ఇంట్లో దేవుడు ఉండగా మొక్కు గొప్ప. అబ్బా ప్లీజ్ బావా గట్లా నాకు పోయేద్దాం పా. నేను రానన్నప్పుడు రాను, నువ్వు వేరా పో. 1 గంట నుంచి మా చెల్లె గుడి దగ్గర వెయిట్ చేస్తుంది బావా, పోయేద్దాం దా. ఏమైంది? రా తొందరగా, లేట్ అవుతుంది. బావా నేను షాపింగ్ పోవాలి, ఏమైనా పైసలు ఉంటాయవా? అబ్బా 2,000 ఒకటే ఉంది, చిల్లర లేవు. చిల్లర ఉన్నాయి నీ దగ్గర? ఉన్నాయి. అవితోడే వేసుకోపో.
హాస్పిటల్ పోయినావు కదా బావా, డాక్టర్ ఏమన్నాడు? పోయిన్నే, స్కానింగ్ తీసిర్రు. స్కానింగ్లా ఈ కాలుది బొక్క కొంచెం విరిగిందంటనే. స్కానింగ్ ఇరిగింది కాబట్టి నయమైంది, నిజంగా ఇరుగుంటే ఎట్లుండునో ఏమో. వందనాలమ్మా అమ్మా వందనాలమ్మా. ఏమే, ఫ్రెండ్స్ దగ్గర వేస్తా, సరేనా? సరే గాని నైట్కి ఏం చేయమంటావు? ఏమన్నా చేయి కానీ ఫోన్ అయితే చెయ్యకు. మీ కాళ్ళు ఇరగొట్టే వాళ్ళకి ఇలా తయారయ్యారా మీరు? బావా, ఫస్ట్ టైం నన్ను పెళ్లి చేసుకొని ఇంటికి తీసుకురాగానే నా గురించి నువ్వేమనుకున్నావు? ఇదేం తీసుకొచ్చిన? దీన్ని మళ్ళీ రిటర్న్ ఇచ్చినా తీసుకోరు. ఎక్స్చేంజ్ ఏమైనా అవుతుందా అంటే ఎక్స్చేంజ్ కూడా కాదు. ఏం చేద్దాం, పోనీలే, తెచ్చుకున్నాం కదా తప్పుతా. ఏం చెప్తున్నావే? మా ఫ్రెండ్స్ దావత్ చేసుకుంటారంటనే, పోయి రావాలనా? సరేరా, నాకు కొంచెం పని ఉందిరా, నేను రాలేనులే, మీరే పోయిరారి. బావా కాలు నొప్పి ఎక్కువైంది బావా, బ్లడ్ కూడా వస్తుంది. అరే అవునా, సరే ఆవు, డాక్టర్ని అనుకుంటా. హలో డాక్టర్, మా భార్యది కాలు నొప్పి ఎక్కువైందంట, మళ్ళీ కొంచెం బ్లడ్ కూడా వస్తుంది డాక్టర్. అవునా, సరే. ఇక్కడ నేను ఇంత బాధపడుతుంటే నువ్వు ఏడిపోతున్నావు బావా? డాక్టర్ రోజుకి 2 సార్లు డ్రెస్సింగ్ చేయమన్నాడే, ఒక 4 జతలు కొత్తవి తీసుకొని వస్తా. ఏం చేస్తున్నావు బావా? లస్సీ చేస్తున్నానే. గిట్ల చేసే ఊర్లు ఇజ్జత్ పోతుంది. ఏం పని బావా ఇది? ఉన్నదే మన ఇద్దరం అంటే బకెట్ లస్సీ ఎవరు తాగుతారు ఇప్పుడు? సరిపోయారు ఇద్దరును, సాగుతుంది మీకు అలాగా.